ఢిల్లీ గెలుపులో అత్యంత కీలకమైనటువంటిది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పేరు కూడా చెప్పకుండా ఎన్నికలకి వెళ్ళింది. కేజ్రీవాల్ అదే పదే పదే మాట్లాడాడు, నేను ఇక్కడ కేజ్రీవాల్ను ఉన్నా ఢిల్లీ సీఎం అభ్యర్థిని, ఆల్రెడీ అతిశీ సీఎంగా ఉంది, నేను సీఎం ఫేస్ని, బీజేపీకి ఎవరున్నారంట ఫేస్ చూడట్లేదు, మాకు నువ్వు మాత్రం నచ్చట్లేదు అన్నారు ప్రజలు. కేజ్రీవాల్ ఓడగొట్టారు, సొంత నియోజకవర్గంలో ఓడగొట్టారు. ఇక్కడ పాయింట్ నెంబర్ 1, 10 సంవత్సరాల్లో దీపావళి జరుపుకోలేదు. ఈ ఏడాది ఘనంగా దీపావళి జరుపుకోవాలి ఢిల్లీ ప్రజలు. కేజ్రీవాల్ వలన హిందువులు అక్కడ దీపావళి జరుపుకుని 10 సంవత్సరాలైంది. ఇది ఖచ్చితంగా ఇంపాక్ట్. అదే సందర్భంలో అక్కడ నీళ్ళు ఇస్తానని చెప్పి ఇంటింటికి నీళ్ళు అన్నటువంటి డబ్బులు పెట్టి కొనుక్కోవడం తప్పించి నీళ్లు దొరకనటువంటి పరిస్థితి. దొరికినోళ్ళు ఓట్లేశారు, దొరకనోళ్ళు ఓట్లేదు. అది కేజ్రీవాల్కి మరొకటి మైనస్ అయింది. అందరికి పరిష్కరిస్తానని చెప్పి చెయ్యలేకపోయినటువంటి. అట్లాగే ఉచిత కరెంటు లాంటిది మాటలకు పరిమితమై కార్యకర్తలకి అభిమానులకు మాత్రమే వచ్చింది, నిజమైనటువంటి ప్రజలకి దక్కకపోవడం కూడా సమస్య కూర్చుంది. వీటన్నిటికీ తోడుగా చెత్త అనేది లేకుండా చూస్తామంటే కార్పొరేషన్ ఎన్నికల్లో ఇచ్చి ఫోటోలు పెట్టి మరీ తీసి కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత, అంతకుముందు అయితే కనుక చెత్త మేము తీద్దామంటే మున్సిపాలిటీ బీజేపీ చేతిలో ఉండేదని చెప్పుకునేవాడు. అట్లా 2 టర్మ్స్ గెలిచాడు. ఈ దఫా మున్సిపాలిటీలో కూడా బీజేపీకి ఓడిపోయి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. అక్కడ ఆ చెత్తని తీయలేకపోవడం అన్నటువంటిది. ప్రతిరోజు కూడా స్వాతి మలేవాల్ 3 ట్రక్కుల చెత్త తీసుకొచ్చి కేజ్రీవాల్ ఇంటి మీద పోయటం, ఇట్లాంటివన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. దానికి తోడు స్వాతి మలేవాల్ని కేజ్రీవాల్ ఎదురుకుండా కేజ్రీవాల్ పిఏనే కొడితే పట్టించుకోకపోవడం, పైగా ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేయడం లాంటిది కూడా కేజ్రీవాల్ ఓటమిలో కీలకమైంది.